తలకాయ లావు ఉందని ఫస్ట్ నీ కాడికి వచ్చితే ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ముందర ఒక్కటే ఉంది, అదింతా కొంచెం ముందర ఉన్నందువల్ల నిలబడలేకపోతున్నాడు. కూర్చుంటాడు, అది కూడా ఒక్కడే కూర్చోడు, ఇట్లా చేతులు సపోర్ట్ పెట్టి కూర్చుంటాడు. అట్లే ఇంకా కదలకుండా ఉంటుండే, కంటి చూపు లేదు, ఏం పాలు కూడా తాగకుండా ఏం లేదు. డాక్టర్లు ఇంకా బతకడం, డాక్టర్లు బతకడం నా గుడికి నడిచొస్తాడు నా జాతర కల్లా అని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ అదే నడసకున్నాడు. ఇంకా ఇది ఇంత ముందర కొంచెం ఉంది అంతే. అది ఇంత ఒకటే పూర్తి తగ్గితే నీకంట అన్ని సమయం పెట్టావా నేను జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమా జయ హనుమా జయ హనుమా రామ్ 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 భజన చేస్తారు. భజన చేస్తారు. రామ్ రామ్ అంటే చాలా భజన అన్న. రామ్ 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 తిప్పేసుకున్నా తిప్పేసుకున్నా చాలా బాగాలేకుండా అసలు. ఇంజక్షన్ వేస్తామన్నారు. మీకు మళ్ళీ కానీ పుడతారు కదా, ఇప్పుడే ఫస్ట్ అంటున్నారు కదా, 2 రోజులు బాధపడి ఒప్పుకుంటారు. కరెక్ట్ సంవత్సరం ఈ పోయిన నెలతో ఇంజక్షన్ వేస్తానులే మీరు ఒప్పుకుంటానండి తల్లి. చనిపోయేది పాయిజన్ ఇంజక్షన్ వేస్తానులే కానీ 2 రోజులు బాధపడతా, చిన్న పిల్లోడు కదా అని ఇంట్రెస్ట్ తల్లి. ఫస్ట్ ప్రైవేట్ తిరిగినాం, లాస్ట్ గవర్నమెంట్ పోయినాం కర్నూలు పెద్ద హాస్పిటల్కి. ఇంకా డాక్టర్ పిల్ల అమ్ముకొని నన్ను మా అత్తని రాత్రి చిన్న పిల్లోడు కదా 2 రోజులు బాధపడతారు, కాకపోతే మళ్ళా పుడతారు కదా, ఎందుకు ఇంజక్షన్ వేస్తానులే మీరు ఒప్పుకుంటానండి తల్లి. మేము వద్దని చెప్పేసిన తల్లి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళే తల్లి వాళ్ళు ఒకసారి రండి అంటే నిజంగా అంటే డాక్టర్లనే కాలే, ఇంకా సాములు ఏం చేస్తారని రాలే 1 నెల దాకా. మళ్ళా వాళ్ళ బలవంతంగానే ఇక్కడికి వచ్చినాం తల్లి. వచ్చిన తర్వాత ఏం లేదు, తమలపాకు తులసాకు ఉంట కర్పూరం వేసి జై వీరాంజనేయాన్ని పట్టేయండి అన్నారు తల్లి. అసలుకి నోరు తెరసలే 4 రోజులు ఒక్క చుక్కగాని ఏం లేదు, కంటి చూపు లేదు, ఏం లేదు. అందరు మా వాళ్ళంతా ఎంతమంది ఉంటే అంతమంది వచ్చి చూసిపోయినారు. ఇంకా చనిపోయినాడు ఏం లేడు, 3 కేజీలు బాగున్నాడు, 700 గ్రాములు ఉండే తల్లి అంతే. మా వదిన మా ఆయన చనిపోయినాడని చూసి వచ్చేపోయినా వచ్చి ఏడుస్తున్నారు. ఏం కాలే మళ్ళీ రాండి అన్న అంటే ఇంకేముంటాడు మా ఆయన పోయిపోయి ఇంకేమున్నాడు, ఏమి డాక్టర్ వల్లే కదా ముద్దలం వల్ల ఏమైతుంది గంట అరగంట కానీ మేము అసలుకి ముందర పెట్టుకొని కూర్చున్నాం అని అంటే లేదు నువ్వు గెలుస్తావా నేను గెలుతామో చూద్దాంలే అన్న. అంటే బాగా చెప్తావమ్మా నువ్వు బాగా చెప్తావు ఇప్పుడు నమ్ముతున్నాడు కదా. ఇప్పుడు అందరు చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు తల్లి. వీడిని చూసిన వాళ్ళు అప్పుడు అందరు మా ఊరంతా మా అత్త వాళ్ళ ఊరంతా చూసినారు కదా పిల్లోడికి ఇట్లా అని. ఇప్పుడు వీడిని చూసి వీడు చేసే శాస్త్రాలు చూసి అందరు షాక్ అయిపోతారు తల్లి. మనం ఇప్పుడు రామ్ రామ్ సీతారాం కొట్ట అంటే భజన ఎంత బాగా చేస్తారు తల్లి. రామ్ రామ్ అదిగో తల్లి. మనం పాట పాడితే కొడతాడు బాగా. అసలుకి అందరినీ అనుకుంటాడు, కూర్చుంటాడు. కాకపోతే నేను లేచి నడిచేది ఉంది తల్లి. ఆదిశం వేసినప్పుడు ఆ పొద్దు ఆ గుండెత్తినప్పుడు ఆ గుండెత్తిన పొద్దు నేను ఆ పలకల ఆ గుండెత్తినప్పుడు ఆ గద నేను వస్తానికి వచ్చి ఏం నేను చెప్పాలా నా ఇంటి ఆ పొద్దు నేను గుండెత్తినప్పుడు ఆ పొద్దు జై శ్రీరామ్ అన్నప్పుడు నా ఇంటి ఎవరు వస్తారు, భయంతో ఎవరు వస్తారు, నా ఇంట బీజీ పెడతారు. వచ్చిన వాళ్ళకి బాగా పుణ్యం పొద్దు ఆ పొద్దు అన్ని సమయం మీకు అన్ని 100 రూపాయలు చూపించలేక ఆ గుండెత్తి ఆ నాటకాలు చూసి మీరు చూసినాక వచ్చినానికి అబద్ధ చెల్లికచ్చా ఎవరు వస్తారని ఉత్సాహం వెళ్ళేకి వాళ్ళకి మంచిది పెట్టు. వచ్చినాడు వచ్చి పోయి బాగా కూర్చుకో వస్తారు. మధ్యలో వచ్చిన వైద్యం నాటి 6 గంటలు వైద్యం నాటి మొదటి వైద్యం నాటి ఇవన్నీ ఉంటాయి. అయిపోతాయి కొన్ని ఆరోగ్యాలు, సంతానాలు, ఉద్యోగాలు, ఇల్లు కట్టుకోవాలన్నాను, ఇల్లు కట్టాలన్నాను, ఇల్లు కట్టాలను, పంటలు కానీ ఆరోగ్యాలు కానీ అన్ని రకాలు ఉంటాయి. అబద్ధం
ఇట్లా కొట్టి రామ్ రామ్. అది తగ్గిపోతే అసలు కూర్చోకుండా మెడల్ నిలబెట్టకుండా అసలుకి బతకడని మేమే అనుకున్నాం తల్లి. మళ్ళీ మందికి ఏం అవసరం, మేమే దసరా పండుగ అందరం అట్లా కూర్చోబెట్టి మేము పొద్దున్నప్పుడు అప్పుడప్పుడు ఇట్లా కదిలించే కూడా శ్వాసలే ఏం లేదు, స్పర్శలే మనిషికి అసలుకి ఏం లేదు. వచ్చి బాగైంది. ఇట్లా మా స్నేహితునికి బాగైంది, ఇప్పుడు బాగానే కోలుకున్నాడు. మా స్నేహితునికి ఇట్లా పిల్లలు లేదని అన్నాడు కర్నూలులో గవర్నమెంట్ డాక్టర్. అంటే మేము కొంచెం గట్టి కట్టి కళ్ళంబడి మామూలుగా ఏడిపోతుంటే మీరు నా మీద అపార్థం చేసుకోకండి, మీ మంచి కోసం చెప్తున్నా. 2 రోజులు బాధపడి ఊరుకుంటారు కదా, చిన్న పిల్లోడు కదా, 2 రోజులు బాధపడతారు, కాకపోతే మళ్ళీ కొడతారు కదా మీకు అన్నాడు. అంటే నాకు తెలియకుండా వేసింటే మేము కొంచెం ఒకసారి మాకు చెప్పి మేము ఎలా అయిపోయామంటే అంటే నిద్రలోనే పోతారులే, మీరు మళ్ళీ అక్కడ టెన్షన్ చేయాల్సిన అవసరం అంటే వద్దులే సార్ మాకు డిసైడ్ చేసి ఇంటికి వెళ్ళిపోతామని చెప్పినాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 2 వారాలకు మా వాళ్ళు వీళ్ళు చెప్తుంటే మా అక్క వాళ్ళు చెప్తుంటే మేమే రాకున్నాం. డాక్టర్లతోనే కదా సాములు ఏం చేస్తారు ఊరికి ఎందుకు పోవాలి అక్కడ ఇక్కడ, మేము ఎన్నో డాక్టర్లు ఎంతమంది కాడిగా పోయి డబ్బులు అన్ని కూడా వేస్ట్ చేస్తున్నాం. ఏం కాదు ఇట్లున్నాడు ఏం బతాడని అనుకోండి. తర్వాత వాళ్ళ బలవంతంగా వచ్చినారు. ఫస్ట్ నేను కానీ వాళ్ళ నమ్మకం లేక మా అత్త వీళ్ళే వచ్చినారు. సాయం చెప్పిన తర్వాత మళ్ళీ 2వ సారి నేను వచ్చినాను. 2వ సారి వచ్చేసరికి అప్పటికే కొంచెం మారిపోయినాడు బాబు. ఇప్పుడు పూర్తి మాడిపోయినాడు. ఇది ఇంకో కొద్దిగా ముందు చూపు లేకపోయిండే, అసలు ఏంది లేదు, ఎట్లేస్తే అట్లనే కదిలేదులే ఇది లేదులే. 3 నెలల వరకు బాగుండే. ఇది వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ అని అట్లయినాడు. ఒక చూపులే ఎట్లేసి అట్లనే ఆకలికి ఏడ్చాడు. మనమే టైం కనుక్కొని కొద్దిగా 2 చుక్కలు తప్పితే ఊకుంటుండే. నమ్మచ్చు కాబట్టి అంతమంది వచ్చినారు, దేవతను కొలుస్తున్నారు. నమ్మకం మీదనే కూడా అదే బాబుకు అనారోగ్యం బాగాలేక ఇప్పుడు వాళ్ళ నాన్ననే నమ్మక, వాళ్ళ నాన్ననే ఇప్పుడు వాళ్ళ నాన్ననే నమ్మక ఇప్పుడు నమ్మేటట్టుగా అమ్మని చేసింది కదా వాళ్ళ నాన్న. అన్ని నీ మాట మళ్ళీ ఆకులు ఉండేదంతా వాళ్ళన్న అమ్మ నాట అన్నారు ఇద్దరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, తీసుకో, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దాన్ని దంచి నువ్వు వేసాడు క్యాన్ పక్క చెప్పేశాడు, పక్క చెప్పేది క్యాన్సర్ ఇది అని చెప్పేశాడు. నేను కొన్నాళ్ళు 50 నిమ్మకాయ ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ వాంతి స్టార్ట్ అయింది. నువ్వు ఏం చేస్తావంటే చింతపండు, బెల్లము, జీలకర్ర అటు వాంతికి దంచి పెట్టుకుని ముద్ద దంచి పెట్టుకుని గిన్నె నోటి పెట్టుకో. చింతపండు, బెల్లము, జీలకర్ర దంచి ముద్ద పెట్టు. అక్కడ వాంతికిచ్చినప్పుడు పట్టి నీళ్ళు ఆగి అది నోటి డాకు పెట్టుకో. వాంతి రాదు నీకు. ఆ క్యాన్సర్ దాని పక్క చెప్పేది క్యాన్సర్ అని చెప్పినారు స్వామి. చెప్పినప్పుడు సెల్ ఫోన్ చూసి ఇక్కడికి వచ్చిన నమ్మకంతో సెల్ ఫోన్ లో చూసి వచ్చినా మేము. చేసిన స్వామి బ్లడ్ క్యాన్సర్ పెడితే మేలు చేసినావు. కక్కితే కూడా ఏరా మీకే కదా ఎప్పుడు వాంతి చేసినప్పుడు ఇంత పడుతుండే బ్లడ్ గురించి ఇంత పడుతుండే. డాక్టర్లు గ్యారెంటీ చెప్పలేరు. అయితే నీ దగ్గరికి వచ్చి చెప్తే నిమ్మకాయ, తమలపాకు, తమలపాకు ఇచ్చినావు మంచిగా అది తినమని చెప్పినావు. హైదరాబాద్. డాక్టర్ ఏం పని చేయరావా నీ కిందనే అంతా? డాక్టర్లు కూడా పని చేయరావా? ఆ టైంలో డాక్టర్ అవుతావు నువ్వు, డాక్టర్ లాగా అవుతావు. డాక్టర్ లాగా అయ్యి పని చేసి మొత్తం మంచి చేస్తావు. పండు డాక్టర్ వేరే, జంగు డాక్టర్ వేరే, గుండె డాక్టర్ వేరే. అన్నిటికి మించినవా నువ్వు? గుండె డాక్టర్ వేరే కదా, నువ్వే జంగు డాక్టర్ వేరే కదా, పండు డాక్టర్ వేరే కదా, కంటి డాక్టర్ వేరే కదా.
వాళ్ళు చదువు చదివింటారు కానీ ఒకరు ఒకటి చదివింటారు ఒకదానికి ఒకటి నువ్వు జీవితాలే నువ్వు చదివింటావు ఇంకా చదివిందర్లేవా చదివేస్తా ఉన్నా ఏమి ఇస్తే తక్కువ అవుతుంది అనేది నీకు అర్థమైపోతుంది అన్నమాట ఏమి ఇస్తే అర్థమవుతుంది ఇట్లా ఏమి ఇస్తే మంచిగా అవుతుంది బతికిండు మేకలు వస్తున్నాడు ఇప్పుడు పుర్ల మంది తాగిండు పుర్ల మంది తాగితే మలపూలు తీసుకుపోయి ఓసం చూపించమని చెప్పినావు ముక్కడ పెట్టి ఓం నమ శివ అని 5 సార్లు మనం బతికిండు గడ్డ కొట్టాడు మేకలు వస్తుంది ఇప్పుడు ముసలామె కూడా బతికింది వాళ్ళనే ఆమె కూడా మలపూలతోటే ఆమె కూడా ఒక ఆమె సిగనండి బతకదాయి అని చెప్పింది అయితే నీకు ఫోన్ చేస్తే మల్లెపూలు మాసం చూపించి ఓం నమ శివ అని చెప్పినావు అయితే బతికిన ముసలామె కూడా గడ్డ బతికింది అన్ని 3 బతికినాయి మల్లెపూలు చూపిస్తావు నీ మహిమ మొత్తం ఈ మల్లెపూల అవునావా ముక్కడ పెట్టి వాసన చూడమని చెప్పినావు వాసన చూపించి ఓం నమ శివ అని చెప్పి ఆ శివునికి పాలాభిషేకం చేయమని చెప్పినావు అట్లా చేసినావు మంచిగా అయింది ఈ పూలు శివుని ఈ పూలు పూర్తి మించిపోయినా కూడా వాడు బతకండి కూడా బతక ఈ పూలు వేరే ఈ పూలు వేరే ఈ శివుని పూలు ఓం నమ శివాయ అంటే ఆ శివుడు అనేవాడు ఆ ఇసుని చేస్తారు మందు ఎవరు తిన్నా ఓం నమని మల్లెపూలు పెట్టండి ఇంత ఖర్చు అయితే ఏం కాదు కదా 2000 3000 అంత మించి మంచిగా అయితే చాలా మంచిది లక్షలు పెట్టుకున్నా కూడా డాక్టర్లు మొత్తం పైసలు మింగేస్తారు కానీ మంచిగా చేస్తారు ఆయనకు మేకపాలు కంట్లో వేయమని చెప్పినారు 31 రోజు అతనికి బాగుంది అది నమ్మి నాకు జాబ్ కోసం అనేసి నేను వచ్చినాను మా చెల్లి కామర్లు వచ్చినాయి మా కామర్లు వచ్చి లివర్ డ్యామేజ్ అయింది 2 నెలల పాటు బెంగళూరు తిరుపతి వేలూరు అంతా చూపించినాము తిరుపతిలో వచ్చి లోటస్ హాస్పిటల్లో బెంగళూరులో వచ్చి విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ దీంట్లో మాత్రం అది కాక అక్కడ పోయాము మళ్ళీ వేలూరు పోయి అక్కడ జంపు వస్తారంటే కోసుకొచ్చాము ఇంకా మళ్ళీ ఎక్కువ అయిపోతే ఇంకా మళ్ళీ యూట్యూబ్ లో పనులు వేరే వాళ్ళు ఇది మక్కలు ఇక్కడికి వచ్చినాము 1 నెల రోజులు కంటిలో ఇది వేసుకోమని చెప్పినారు మేకపాలు వేసుకోవాలి అదే 51 రోజులు వేసుకోమన్నారు మాకు 30 రోజులకే మాకు క్లియర్ అయిపోయింది 30 రోజులు క్లియర్ అయిపోయింది అక్కడ వచ్చి 7 లక్షలు దానికి అయింది తీసుకుంది ఏం తీసుకోలేదు మా బాగా అయితే కదా ఫోటోలు కొట్టి ఏం చేస్తావు చేయన్నారు వచ్చి 100 మందికి ఇక్కడ అన్నదానం చేసినాము అన్నీ చేసినాము ఏమో ఈ చూద్దాం అనిపిస్తుంది మామూలుగా వస్తాం ఏం చేస్తుండే తొలిచాకు తమపాకు కుంటుకప్పు దంచి నూనెకి బాగా అయినాక ఆంజనేయ పాదరక్షింది అంటే ఎట్లమా పాదరక్ష ఆంజనేయ పాదరక్షిస్తాను పాదరక్షింది మీరు దాని కోసులో కుడతారు ముక్కమ్మ మీరు బాగా సాయం ఖచ్చితంగా చేస్తామమ్మా మాకు ఇబ్బందులు కొన్ని పట్టుకుని మంది కాదమ్మా ఒడి మొత్తం అనుకోనుకో ఉద్యోగం అయితే నేను పట్టుకుంటా ఉద్యోగం కాకపోయినుకో నువ్వు నన్ను పట్టుకోతావు ఆ పొద్దు ఏం మాట ఇచ్చినానే మాట ఇచ్చినాక ఆ పేరు అట్లయితే రా లేకుంటే మాట ఇచ్చినాక ఆ పేరు ఒప్పుకోలేదు అట్లయితే ఇచ్చినాక నేను ఆ పేరు డేట్లు అవుతుంది కదా నెల ఇటుకు వచ్చినాక నెల కరెక్ట్ అయితే ఇప్పుడు 3 నెలలు అవ్వలేదు అయితే ఇంకా డాక్టర్ పోలేదు అప్పుడు డేట్ కాలే వస్తున్నాక అయితే కొన్నాను ఏం చెప్పినా అదే ఆవు పండ్లు ఇచ్చినావు తినింది ఆటే ఈత వచ్చినాక 2-3 ముట్లు అయింది తిరిగి తిన్నాక తిరిగి ఈతకి 3 నెలలు కదా 3 నెలలు
నేను ఎవరు మాడినా అయితే నన్ను పని చేసుకుని అయితే కొడుకు డేట్ ఇన్కమ్ లేదా అమ్మా? ఏమన్నా ఒకటి అట్లా అయింది. నీకు డేట్ కరెక్ట్ కావాలంటే మీకు ఉలవలాల్సింది చెప్తాయి. అది డేట్ ఏముందో 5 రోజులు చాలా కావాలి. నాకు సంతానం పట్టు కొత్తలో నెలకు మారిపోయింది. పట్టు కొత్త నెలకు మారిపోయింది. నీ పద్ధతి వచ్చింది. నీ పద్ధతి వచ్చింది. మరి పద్ధతి నాకు ఎక్కడ గుర్తుకుంది. నీ పద్ధతి నువ్వు నరకల్లావు. నీళ్ళు మాట అక్కడ 5 రోజులు తావు. నువ్వు 4 రోజులు తావు. నువ్వు సేవలుతుందా 5 రోజులు తాగదు. నా పేరు ఉండవా ముత్యాల సాయి పెట్టాల. వాళ్ళు నాకు ఒక 20 ఎకరాలు నాకు ఎంత చేస్తావా? 20 ఎకరాలకు ఎంత చేస్తావా? బాబా కష్టపడినా ఏం అవసరం లేదు. ఏం చేస్తామంటే తొలి చాకు ఆవుపాకు వంటకం దంచి జై రాని టికెట్లకు వెళ్తుంది. ఒక 51 రోజు ఫస్ట్ నాకు అందుకో మళ్ళీ అగ్ని కొడుతుందో ఇది బాగా ఈ గ్రహం కాళ్ళు చేరుకొని అలాడతాను. 2 కాళ్ళకు గ్రహాలు చేరుకుంది. ఒక కాలు ఎక్కువ నొప్పింది, ఒక కాలు తక్కువ నొప్పింది. ఒక కాలు తక్కువ నొప్పింది. ఇది అమాస పుణ్యానికి ఎక్కువ ఉంటుంది. ఈ గ్రహం నువ్వు 51 రోజు చేసినట్టు బాగా ఎదుగుపోయిందమ్మా నిన్ను లేస్తా. బాగా కాలం పోయిందమ్మా నన్ను లేస్తా. అటు నాకు పోయిందమ్మా. తిరుపతికి హాస్పిటల్ కూడా పోయి ఇచ్చిన పని చేస్తే ఇంటికి వచ్చా రోజు 4 మత్తాలు మింగాల. మందికి తాగడం కాదు. నొప్పి జరగలాగా పోయినప్పుడైనా అవ దగ్గరికి అందరు చూస్తున్నారు. చెల్లెలు దినం పడుకునేటప్పుడు దినం చూపించాను. అంటే నేను వచ్చిన పిలిచలే తల్లి ఊరికి ముక్కం పోయినా చేయి బాగా అయితే మళ్ళీ వచ్చే తల్లి పొలం వేసుకోవాలా ఇతను వేసాలకల్లా వచ్చా అనుకునే టైం బాగా ఒక వారం మిస్ అయింది తల్లి. రాలేకపోయినా ఇతను వేసినాం పొలం. డబ్బు ఏదైనా అడిగలక అడిగినకి నోరు రాలే. పొలం అంతా ఇతను వేసినాం. మిరపన అట్లా తల్లి. ఇప్పుడు కొంతమంది పిలుచుకోకుండా కట్ చేయాలి. నేను చిక్కింది రా వాళ్ళు ముక్క బతుకు జరగాల. ఏనా పిలుచుకోకుండా ముక్క బతుకు జరగాల. నన్ను నమ్మాలంటే కానీ చూద్దామని నేను నా కొండ పనికి పోయినా తల్లి. గడాలు గడిపని చేస్తాను. ఎవరిని జరగలే చేయదు నాకు పడిపోతుంది. నేను పొద్దున చేసిన కళ్ళ పని ఒక గని తల్లి. మాకు గని అక్కడ వెళ్ళి మాకు పని పొద్దున పొరేసిన చేయి నైలే రాత్రికి నైలే మాత్రం మింగలే. పొద్దున్నే అంటే టైం మర్చిపోయినా 7 గంటలకు ఆదాలు నీళ్ళు చల్లీలు పోసుకొని అతకల్లో గబ్బకి గుమ్ముడిచుకుని రైలు ఎక్కించాను. అంటే ఫ్రీ డాక్టర్ లేదు తల్లి గవర్నమెంట్కి. తిరుపతి రైలుకి పోయి వచ్చాను నేను. ఆడపిల్లలు చూపించి ఆపరేషన్ చేయాలన్నారు. 6 నెలలు 5 నెలల పాటు దినం నొప్పి. ఏదైనా నా చెప్పిన కాడికి ఏదైనా తీసుకొచ్చి సంపూర్తిగా తల్లిగా అయితే చేస్తాము. ఎంతమందికి చెప్పలేను. కొంతమంది ముక్కోని పోతే కొంతమందికి, కొంత కళ్ళ పోయి కొంతమందికి, చెప్పి కొంతమందికి, పండించి కొంతమందికి ఇట్లా చేయాలి. ఇంతమంది చెప్పలేను. అప్పుడు తక్కువ జనం ఉండవు. అప్పుడు కొన్ని 7 జనం ఉంటారు. ఆ 7 జనం చెప్పలేను కదా. అందుకే నాకు దర్శనం లేకుండా గుడికి తల కొట్టిపోతే కూడా చదువుతాను. గుడికి రాని తలకాయ కొట్టిపోతే కూడా నీదేనమ్మా పైతమ్మా అంత నీదనే అని కొద్దిగా చేస్తా. అప్పుడు కొన్ని వేల జనం కలిసి గుడి రాలేక గుడికి తల కొట్టిపోయిన జనం ఉన్నారు. ఇప్పుడు ఒక్కో జనం వద్ద మళ్ళీ వస్తున్నారు. అప్పుడు ఎవరు వచ్చినారో మళ్ళా ఒకరు వస్తున్నారు. పని జరిగిన వద్ద అట్లా. ఈ అబ్బాయికి ఇప్పుడు 19 జొల్లు కాటాది, వాయు వస్తుంది, నేను చెప్పేసి బంక పండాకు ఎల్లిపాయ
ఉప్పు రాయి లేకపోతే ఈ వాయి రాకుండా 50 కిలోలు కావాలి. ఎల్లిపాయ ఉప్పు రాయి మంచి పండాకు దాన్ని దంచి మేకపోదాం 40 కిలోలు కావాలి. తాగితే ఈ బాగా చెయ్యి కూడా వీక్ ఉంది కొంచెం చాలా ఇది ఉంది పట్టుకోలేదు బరువు జయ హనుమ జయ రాజయ్య జయ హనుమ జయ చింతపండు బెల్లము జీలకర్ర ఉప్పు దంచి పుల్లబెట్టి ఆ జొల్లు కడుకోండి. ఆ జొల్లు కడుకుని మాటకు తాగుతుంది. ఆ జొల్లు కడుకు మాటకు సరిగ్లేదు మాట సరిగ్లేదు మాట సరిగ్లేదు ఫస్ట్ ఏం రాకపోయి మేము ఏమైనా పేపర్ చూపించినా కూడా చదువుకోకుండా ఇక్కడ వచ్చి తల కొట్టుకొని పోయి మొక్కలు పోయినప్పటి నుంచి స్కూల్లోనే క్లాస్ లో ఫస్ట్ కూర్చుంది. అవునా మళ్ళా ఉద్యోగం చేస్తాను క్లాస్ లోనే ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా చదివిందని అక్ష అని ఇద్దరు ఉన్నారు. ఇంతలో ఒకటే వేరు ఇద్దరు అక్షరాలు ఉన్నారు. సార్ ఒకసారి చెక్ చేయండి సార్ మా పాప కాదు మా పాప అసలు చదువు రాదు మీరు ఎట్లా చెప్తున్నారు అసలు ఎప్పుడు ఇంట్లో ఏం చదవదు అని చెక్ చేయమన్నారు. చెక్ చేయమంటే లేదమ్మా మీ పాపే మా సువర్ణ సురేష్ అని చెప్పినారు. అప్పుడు నమ్మింది అమ్మ. ఒలింపియాడ్ ఐసీలో కూర్చుందంట. చూద్దాం నేను చెప్పించా జాబ్ అయింది జాబ్ అన్నాను వచ్చింది కదా వచ్చింది లేదంటే తీసుకో వచ్చిన అక్కడ నిలబడతాను మళ్ళీ నీకు నిలబడితే పెట్టుకుంటా డేట్ ఎప్పుడు దీన్ని అక్కడ జై శ్రీరామ జయ హనుమ జై శ్రీరామ అని మీరు వసుకొని తలపెడతాం ఒగాగో ఓరతిన మీరు వస్తుంది చూద్దాం జై శ్రీరామ జయ హనుమ అక్కడ పడతాయి ఆ డేట్ కలుగుతాయి. ఇప్పుడు ఎంత జీతారా ఇప్పుడు 40 ఇచ్చారమ్మా. మొన్న 50 ఇచ్చేవాళ్ళు అది పోయింది. 40 ఇస్తుంది. ఫస్ట్ 50 ఇచ్చేవాళ్ళు అది పోయింది. ఇప్పుడు 40 ఇస్తున్నారు. మళ్ళీ పెంచుతామన్నారమ్మా. నీకు 70,000 చేస్తారా నన్ను నమ్మినావు నీకు 70,000 చేస్తా. ఆ 70,000 చేశాక నువ్వు పెరిగింది 1 నెల చేయి నాకు కుడిచ్చే అటు నీకు పైన పెరిగింది నీదే నాకే మరి అటు నీకు మన అక్కడ పాప ముందు లావు ఉండే మంచి మగము కళ్ళు కడుపు లావు ఉండే తగ్గిపోయింది. కడుపులో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి లెఫ్ట్ దాంట్లో డాక్టర్ చెప్పినారు. నేను దాన్ని నమ్మలే. మీ దగ్గర మిమ్మల్ని నమ్మించి మేము ఇటుకు వచ్చినాక 51 రోజు కాంగోగిరాకు తొలిసాకు కొబ్బరి నూనె వేసి పాపకి నూరి అంటి 51 రోజు అనింది. 51 రోజు అంటి ఇచ్చినాను. 51 రోజు మధ్యలోనే మళ్ళీ పాపకి ఇన్ఫెక్షన్ అయ్యి కిడ్నీ ప్రాబ్లం అని వచ్చింటే అడ్మిట్ కాళ్ళ పాపకి అనింది. అనింటే మళ్ళీ నిన్ను తలుచుకొని పీర్ల పండుగ ముందర బాగా అయితే పాపకి నీకు మొక్కుబడి చెల్లిస్తామని అనుకున్నాం. బాగానే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పాపకి అట్లా ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పినారు డాక్టర్లు. కడుపు ముఖం కొంచెం వాపులు వచ్చినాయి. ఏమి కాదు ఇప్పుడు నేను చెప్పాను తొలిచాకు తొలిపాకు మొత్తం చెక్ చేసి మీకు మేముందంటే డాక్టర్ ఉన్నారు. డాక్టర్ల పాప కిడ్నీ సమస్య 14 ఏళ్ల వరకు పాపకి అట్లే ఉంటుంది చూసుకుంటుంటే ఉండల్లా పాపకి అన్నారు. ఆ పాపకి ఇప్పుడు ఎప్పటికీ రాకూడదని నువ్వు ఏమన్నావు పాపకి 51 రోజు అట్లా అది పుయ్యి పాపకి తూకము తీపన్నం చేసి అందరికి భోజనాలు పెట్టినట్లు పెట్టమన్నావు. ఇంకా నేను నా జీవితం బాగలేదు పాపకి బాగైనాక ఇంకొన్నా చూసి పాపకి ఇద్దామని అనుకున్నాం. మార్పు ఉంది. మళ్ళీ పాపకి ఇట్లా అయ్యింది. తొలిచాకు మార్పు ఉంది కదా మార్పు ఉందంటే
అప్పుడు మార్పు ఉందని వచ్చిండేది. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయింది కదా, ఏమన్నా లేదని మళ్ళీ అట్లా అయిందేమో. చెల్లిస్తాను నేను పాపకి ఇంకా 2 నెలలు బాగా అయినంత వరకు చెల్లిస్తాను. నేను బాగా అయినాక చెల్లిస్తాను, దానిదేం లేదు. ఇడిచిపెట్టే మర్చిపోలే మిమ్మల్ని ఏమి. బాగా కావాలా పాపకి, ఎప్పటికీ రాకూడదు పాపకి, ఇంకా రాకూడదు. అదని పక్కన బాగుంది. మా బాబాయ్ వాళ్ళు నమ్ముతున్నారు, మేము కూడా చెప్తుంటే జరిగింది. నాన్న వాళ్ళు 3 సార్లు వచ్చినారు ఇక్కడికి, 3వ సారి వాళ్ళు దేవర చేసినప్పుడు అంతా వస్తారు. లివర్ డ్యామేజ్ అయిందని చెప్పినాడు, ఆపరేషన్ చేయని చెప్పినాడు. 35 లక్షలు అవుతుందని చెప్పినాడు. ఇంకా అంటే అతనికి ఫైల్స్ జాండీస్ ఉన్నాయన్నమాట, కడుపులో నీరు కూడా ఉంది. ఇంకా అది అదంతా తగ్గినాక ఆపరేషన్ చేద్దామని చెప్పినారు. మేము ఆగినాం అనమాట. 35 అడిగినారు. 30 లక్షలు దగ్గర వచ్చాడు భయ్యా, నీతో దగ్గరికి వచ్చాడు. పెద్ద కాక నేను ఉప్పేసి పచ్చిపేసి తాటి ఈ కడుపుకి తొలిచాకు, తమలపాకు, గంగకురాకు దంచి నూనెకేసి జహన్మా దిక్కు ఇది తగ్గిపోతుంది. ఇది మళ్ళీ పోతాను 30 లక్షలు అడిగినారు. మీరు తెలుసుకోండి, మీరు ఏమని చేయండి పని అయినాక. బిల్డింగ్ కట్టినావు, వచ్చిన సలహా చేస్తున్నావు. బిల్డింగ్ కట్టించావు భయ్యా, నీళ్లు మంచి చెడ్డ అన్ని ఇస్తాను కదా వచ్చిన వాళ్ళు. ఎవరు ఇస్తారమ్మా ఇంత కాలంలో? అడవిలో ఏం దొరకవు, ఇవన్నీ ఇస్తాను. ఏం దొరుకుతాయమ్మయ్యా? ఇటుకు వచ్చి తృప్తి మనిషి అంత అవుతుంది, ఆ దిగులంతా పోతుంది మాకు. చెప్పు అంతేలే. ఆరోగ్యం మంచిది, కోట్లు లక్షలు బిల్డింగ్ ఏం లేవమ్మయ్యా, కోట్ల బిల్డింగ్ అవన్నీ ఏం చేస్తావు? ఏం చేయలేవు. కోట్ల బిల్డింగ్ నెల్లు చూడమ్మా. తమలపాకు వేపాకు వాసన ఏమాకే తమలపాకు వేపాకు. ఇప్పుడు ఆకు పెట్టినా ఇది బాగా ఇది బాగానే చెప్తాది. పలాని వేదం చెప్తావు, పలాని వేదం చెప్పేస్తా బాగా అయినాక. రమణి బాగా నువ్వు నా మీద తూకం పెట్టు, దాని దగ్గర తూకం పెట్టు, దాని దగ్గర నేను పని చేస్తాను. జీతం ఇస్తామయ్యా. ఓ 11 కంటే బాగా పిండు ఒక ఆకు పెట్టేస్తా, ఈ పని చేసుకో. గెలిచినాక మేము వచ్చి మళ్ళీ ఒడిబియ్యం ఇచ్చిపోయినామమ్మా. అయిపోయామంటే రాలేదు. మళ్ళీ నేను రెండోసారి వీనికి కడుపుతో ఉన్నప్పుడు డెలివరీ అయినాక పెట్టుకున్నాం. 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. అడిగినందుకు ఆయన రాలే కదా, ఆ దెబ్బ నా మీద కొట్టింది. అందుకే ఒకరి పనులు ఒకరు అడగకూడదని నాకు తెలియదు. అన్ని మీ ఇంటికాడ చెప్తాయి, తొలిచాక మీ ఇంటికాడ చెప్తారు, తమ బాగా మీ ఊళ్ళో చెప్తాయి. అది దంచి నంచి ఇట్లా ఉండు జయ హనుమాన్ షుగర్ గాని ఉందని చెప్పినారమ్మా. నేనేమంటే అమ్మయ్య యా షుగర్ లేదు ఏం లేదు, యా ప్రసాదం రోజు యా ప్రసాదం రోజు తినే అని అనుభవమైంది. వాళ్ళు జరిగిందే మరి ఇస్తా నా పేరు మళ్ళీ ఇచ్చిన ఆ పేరు ఒప్పుకోను. నువ్వు నా పేరు ఎక్కడ ఇస్తావు, మళ్ళీ ఇచ్చినాక ఆ పేరు ఒప్పుకోను. అట్లా లేకుండా
ఉందేలే. డేట్ ఎంత ఉంది అవుతుందమ్మా? లేదు కరెక్టే ఉంది అంతా ఫస్ట్ జరిగిందా? ఫస్ట్ నువ్వు నా పేరు ఇద్దరు నా పేరు ఒప్పుకోడు అట్లా కదా లేకపోతే సాయి నీకాయి మాట కొట్టుకోవాలా టెంకాయలు తీసుకొని తిరిగినాక నీకాయి మాట మార్చుకోవాలి నీకాయ కూడా టెంకాయ కొట్టాలి మార్చుకోవాలి సాయి ముద్దా సాయి ముద్దా సాయి ఏం పేరు ముద్దా సాయి కాయ మార్చి కొట్టుకోవాలి 9 చుట్టూ నీ కాయ అత్త కొట్టాలి అత్తకాయ నువ్వు మార్చి కొట్టాలి అది చదువుకుంటుంది వాడిండి అది కట్టి ఒక రాయేసి నీ కట్టి నువ్వు తొమ్మిది కట్టి నువ్వు పోవాలి మళ్ళీ ఎడుకోవాలి అటు తొమ్మిది ఎంత చెప్తాను కూతురు ఎలా ఉంటుంది ఇట్ట పద్ధతి మా ఇంటి చేసుకోవట్లేదు ఒక 11 రోజులు బిడ్డ పాలు వేళ నీ ఎల్లుడు చెప్పు 10 సోమాన్ని ఎల్లుడు పోమను 4 సోమాన్ని మీ ఎల్లుడు పోమను